వెల్కమ్ టు అవర్ ఛానల్. నేషనల్ బ్యాంక్ నుంచి ఇప్పుడే లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. రాగానే ఒక వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి వీడియో చేయగానే ఒక లైక్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి November 3 నుండి స్టార్ట్ అయింది. అలాగే చివరి తేదీ వచ్చేసి November 23 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ తెలియకపోతే హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 750 అయితే ఉన్నాయి. మీకు స్టార్టింగ్ శాలరీ 48,000 అయితే ఉంటుంది. ఈ యొక్క నేషనల్ బ్యాంక్లో మీరు 10 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మీ యొక్క శాలరీ వచ్చేసి 85,000 అయితే అవుతుంది. ఇక స్టేట్ వైజ్గా వేకెన్సీస్ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది. మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగే కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 5 అయితే ఉన్నాయి. తెలంగాణకు వచ్చేసి 88 పోస్టులు అయితే ఉన్నాయి. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేసినప్పుడు మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్ యొక్క మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. కాబట్టి మనకు పూర్తిగా తెలియవచ్చు అనుకోండి, మీరు కేవలం ఆంధ్ర తెలంగాణలో మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వేరే లాంగ్వేజ్ వస్తే మీరు వేరే స్టేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా అయితే 750 పోస్టులు అయితే ఉన్నాయి ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి. ఈ యొక్క నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే సరిపోతుంది. అంటే దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి మినిమం మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే మీ యొక్క ఏజ్ వచ్చేసి 20 నుంచి 30 మధ్యలో అయితే ఉండాలి. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు రాయడం, చదవడం, అలాగే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. అలా వచ్చింటే మాత్రమే మీ యొక్క ఆ స్టేట్కి ఎలిజిబుల్ అవుతారో అప్లై చేసుకోవడానికి. ఇక మీరు కట్ ఆఫ్ కేటగిరీ చూసినట్టయితే SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBC వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్‌సర్విస్‌మెన్కి వచ్చేసి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇందులో మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఫస్ట్ మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. నాలుగోది వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే ఇందులో మీకు నేమ్ ఆఫ్ ది టెస్ట్ చూస్తే రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, తర్వాత డేటా అనలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బ్యాంకింగ్ అవేర్నెస్ వంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. అలాగే 4 ఆన్సర్లు మీరు తప్పు రాసినట్టయితే 1 మార్క్ కట్ అవుతుంది. అలాగే మీ యొక్క స్టేట్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తీసినట్టయితే ఇందులో విజయవాడ, గుంటూరు, వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి ఈ యొక్క దీనిలో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఇక రెండవ స్టేట్ తెలంగాణ చూసినట్టయితే హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం తెలంగాణలో ఈ యొక్క ప్రదేశాలతో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్టయితే SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 50 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. GSTతో కలిపి టోటల్గా 59 రూపీస్ అయితే ఉంటుంది. ఇక మిగతా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు వచ్చేసి 1000 ఉంటుంది. GST 80% కాబట్టి మొత్తంగా 1180 రూపాయలు అయితే మీకు ఫీజు అయితే ఉంటుంది. వన్స్ మీరు అప్లై చేసినాక మీకు ఫీజు వచ్చేసి నాన్ రిఫండ్, అంటే మీకు తిరిగి ఫీజు అయితే రాదు. ఇక మనం అప్లై ప్రాసెస్ చూసినట్టయితే November 3 నుండి స్టార్ట్ అవుతుంది. 23 వరకు అయితే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క అఫీషియల్ లింక్స్ అయితే ఇక్కడ చూడండి. pnb.bank.in లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తెలియని వాళ్ళైతే హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క ఈమెయిల్ ID, మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీకు ఉండాలి. ఈ యొక్క లింక్ క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే కాండి. ఇక మీరు పేమెంట్ వచ్చేసి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలి. మీ యొక్క ఫోన్పే, పేటిఎం ఉంటుంది కదా, దాని ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. అవేళ మీకు లేకపోతే మీరు డైరెక్ట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేసే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క అప్లై ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫీజ్ పే చేసినాక మీకు ఈ రిసిప్ట్ వస్తుంది. అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ని 4.5 x 3.5 సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సిగ్నేచర్ని వచ్చేసి 140 x 60 పిక్సెల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది కూడా కేవలం 10 నుంచి 20 KB లోపే ఉండాలి. ఇక లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ చూసినట్టయితే 3 x 3 సెంటీమీటర్స్లోకి అయితే ఉండాలి. మీ యొక్క హ్యాండ్ రైట్ డిక్లరేషన్ వచ్చేసి 10 x 5 సెంటీమీటర్స్లోకి అయితే ఉండాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ PDF రూపంలో చేసుకొని ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, అలాగే మీకు డిగ్రీ పరంగా సెమిస్టర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటన్నింటిని PDFలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి.